రఫీ గారు, రైతులకి సంబంధించి చూసుకున్న వ్యవసాయ వృద్ధి రేటు గతంలో కంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 10.2% ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 19 నెలల కాలంలో కూడా 15.41% పెరిగిందని కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడారు, కౌంటర్ ఇచ్చినట్టు. దానికి మీరేం చెప్తారు? రైతులకి నిజంగానే వ్యవసాయ వృద్ధి రేటు అలానే ఉందా? ఏం మాట్లాడతారు? అంటే చంద్ర గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించారు, కోనసీమ కానీ ఇతర జిల్లాలు. అలాగే డిప్ ఇరిగేషన్ ని రద్దు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎక్కడ కూడా అతను కంప్లీట్ చేయలే. దాంతో వ్యవసాయం బాగా కుంటుపడింది. పట్టిసీమ కడుతున్నారంటే ఎందుకు కడుతున్నారు, వట్టిసీమ అని చెప్పి విమర్శించాడు. ఆ పట్టిసీమ నీళ్ళే గోదావరి నుంచి కృష్ణాలోకి వచ్చి ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ఇవాళ ఆ రోజున పోలవరం పడకేశాడు, అది గోదావరిలో కలిపేశాడు మొత్తంగా. అది ఎప్పుడు కడతామో తెలియదు అని చెప్పి చేతులు ఎత్తేసాడు అప్పుడు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు. మరి ఇవాళ 82% పనుల్ని మేము కంప్లీట్ చేసాం. మళ్ళీ ఎలాగది డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ కొత్తగా కడుతుంది. అవన్నీ కూడా కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన హయాంలో మొత్తం కూడా ప్రాజెక్టు దెబ్బతింది. అదేంటి రివర్స్ టెండరింగ్ పేరు మీద ఉన్న కాంట్రాక్టర్ ఎంతో వేగంగా పనిచేస్తూ ఉంటే ఆయన తీసేసి మళ్ళీ 16 నెలలు ఖాళీగా ఉంచి రివర్స్ టెండరింగ్ చేసేటప్పటికి అక్కడ ఆ వర్క్స్ అన్ని కూడా అది కంప్లీట్ కాకపోయేది కూడా వరదల్లో మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇస్తాము, 21 ఇస్తాం, 22 ఇస్తాం, 23 ఇస్తాం అని చెప్పి చేతులు ఎత్తేసి 2030 కూడా ఇస్తామో ఇవ్వమో అని చెప్పేటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి వాళ్ళ ఐఐటి మెడ్రాస్ కానీ విదేశీ నిపుణులు కానీ వచ్చి దాన్ని పరిశీలించి పట్టాను పెట్టారు. చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 27లోనూ జరిగేటువంటి ఈ మన గోదావరి పుష్కరాలకి ముందే పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ రకంగానే పని జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం 48 గంటల్లో కొనేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం. 48 గంటల్లో డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాం. అతని హయాంలో 6 నెలలు కూడా పట్టేది డబ్బులు ఇవ్వటానికి. కాబట్టి అతనికి ఉల్లిగడ్డ ఏంటో, ఉర్లగడ్డ ఏంటో, టమాటా ఏంటో కూడా తెలియని పరిస్థితి, క్వింటాల్ ఏంటో, కేజీ ఏంటో కూడా తెలియని పరిస్థితి. వెళ్ళి అక్కడ మాట్లాడాడు పక్కన సుబ్బారెడ్డి గారు. క్వింటాల్ అంటుంటే మా హయాంలో కేజీ 32,000 కొన్నామని చెప్పేసి 3-4 సార్లు మాట్లాడాడు. అతనికి దేని మీద కూడా అవగాహన లేదు. ఒక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన ఎలా చేయాలని తప్పితే ఏ ఒక్క రోడ్డు అయినా వేసాడా? కొన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఏ ఒక్క రోడ్డు అయినా వేసాడా? ఏదైనా ఒక పరిశ్రమ కట్టాడా? ఒక కొత్త ఆఫీస్ నిర్మించాడా? ఒక బిల్డింగ్ కట్టాడా? ఏమీ కట్టలేదు. మొత్తం ఆ 2,70,000 కోట్ల రూపాయలు మాత్రం బటన్ నొప్పుడికి ఇచ్చాడు. మిగతా ఏం చేశాడో ఆయనే చెప్పాలి, ఏం జరిగిందో తెలియదు. 2 అంశాలండి. 2 రఫీ గారు, రైతులకి సంబంధించి కూటమి ప్రభుత్వం రైతులకి పెట్టి డబ్బులు రఫీ గారు కూటమి ప్రభుత్వం రైతులకి మంచి చేస్తుందన్నారు. 2 అంశాలు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇందాక వార్తల్లో కూడా మనం చూసింది ఏంటంటే, కొంతమంది రైతులు వరి ధాన్యం ఏదైతే ఉన్నాయో వర్షంలో తడిచిపోయి మొలకెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని కొనుగోలు చేయాలి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కోరుతున్నారు. మరోవైపు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా రైతులకి సంబంధించి వృద్ధి రేటు ఈ ప్రభుత్వంలోనే బాగుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో ఫైనల్గా ఏంటి అంటే, రైతులకి నిజంగా ఇబ్బందుల్లో లేరా రైతులు? మీరు చూడండి, రేపు వచ్చే 2 సంవత్సరాల్లో ఈ ఇరిగేషన్ వర్క్స్ అన్ని కూడా జరిగిన తర్వాత మరి వృద్ధి రేటు ఎంతకెళ్తుందో చూడండి. అలాగే పారిశ్రామిక రంగంలో వాళ్ళు ఎన్ని పరిశ్రమలు వరుస పెట్టి క్యూ పెట్టి వస్తూ ఉన్నాయి. వాటికి 3 జోన్లుగా విభజించి వచ్చినటువంటి 20 లక్షల కోట్ల పెట్టుబడులని ఈ 3 ప్రాంతాలకి సమంగా ఆ పరిశ్రమల్ని పంచాలనేటువంటి విధానం తీసుకున్నాం మేము. కాబట్టి అతని హయాంలో రాజధాని లేదు. ఈ రాజధాని ఏంటంటే పిల్లలు కూడా తండ్రులు అడిగితే తండ్రులు చెప్పలేని పరిస్థితి. క్వశ్చన్ మార్కులో రాజధాని ఏదంటే 3 రాజధానులు. ఏది 3 రాజధానులు? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పద్ధతుల్ని తీసుకొచ్చి పెట్టి అసెంబ్లీలోనే
నేను 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉండాలా, అమరావతి కరెక్ట్, అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడే రాజధాని ఉండాలని అసెంబ్లీలో మాట్లాడతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాజధాని అవసరం లేదు, ఇక్కడేదో అవినీతి జరిగిపోయింది, ఆ ట్రేడింగ్ జరిగింది, ఈ ట్రేడింగ్. మరి అతను 5 సంవత్సరాలు ఏ ఒక్కటి రుజువు చేయక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూసాం. ఇతని మాటలు, ఇతను ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డిలా పరిపాలిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ప్రజలు ఏ రకంగా పీల్చి పిప్పి చేశారో, ఏ రకంగా పీడించాడో చూశారు ప్రజలు. ఇతని వల్ల కాదయా, ఇతని దోపిడీ తప్పితే ఇతనికి పరిపాలన చేత కాదు, ఒక కంపెనీ తేలేడు, ఒక విదేశం వెళ్ళలేడు, ఎవరితో మాట్లాడలేడు, ఏ భాషలో కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇతను ఒక నియంత, బయటకు వస్తే పరదాలు కట్టుకొని వస్తాడు, లేకపోతే చెట్లు నరికిస్తాడు, కర్ఫ్యూ పెడతాడు. ఏంటి పద్ధతి ఏంటి? ఎవరిని కలవడు, ఎమ్మెల్యేలు కూడా కలవడు, మంత్రులను కూడా కలవడు, చుట్టూ ఇంటి చుట్టూ ఇనప కంచె ఒకటి రైట్ రఫీ గారు ఇంకా అంశాలు ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడదాం. రైట్ రఫీ గారు ప్లీజ్. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. రైట్ అండి, మాట్లాడదాం. రామారావు గారు మద్యం అతను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసి అతని పిలుపులన్నీ తుస్సుమన్నాయి కదా. 1 కోటి సంతకాలు అన్నాడు, 27వ తారీఖు చూద్దామండి, వారి ఒపీనియన్ కూడా తీసుకుందాం.